అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 30వ తేదీతో కువైట్లో ఉన్న కువైటీ పౌరుల బయోమెట్రిక్ గడువు తేదీ ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా దాదాపు 47,000 మంది కువైటీలు బయోమెట్రిక్ను పూర్తి చేయలేదు. అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసిందని చెప్పేసి, అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి ఫహాద్ అల్ యూసుఫ్ గారు ఎవరైతే కువైట్ బయట ఉన్నారో బయోమెట్రిక్ వేయకుండా వాళ్ళు కువైట్లోకి రాలేరని చెప్పేసి, కువైట్లో బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయని కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళలేరని చెప్పేసి ఒక వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసుఫ్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కువైట్లోకి ప్రవేశించడాన్ని కువైటీ పౌరులను ఎవరూ తిరస్కరించలేరు, లేదా వాళ్ళు కువైట్ దేశం నుంచి బయటకు బలవంతంగా ఎవరు పంపలేరు అని చెప్పేసి కువైట్ దేశ చట్టాలను తప్పకుండా గౌరవించాలని మరియు మినహాయింపు లేకుండా అందరూ విధులను నిర్వర్తించాలని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా గారు కూడా తమ యొక్క బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పి, కువైట్ దేశ చట్టాలలో కువైట్ రాజు గారని చెప్పేసి, సాధారణ పౌరుడు అని చెప్పేసి ఎటువంటి మినహాయింపు లేవని ఉండవని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి, బయోమెట్రిక్ వేయకున్నా సరే కువైట్లో ఉన్న పౌరులు బయట దేశాలకు వెళ్ళచ్చు, బయట దేశాలలో ఉన్న కువైటీ పౌరులు కువైట్లోకి రావచ్చని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసుల సమాజం కూడా ఈ యొక్క అపోహ ఉందని చెప్పేసి, కువైట్లోని ప్రవాసులైనా సరే బయోమెట్రిక్ను పూర్తి చేయకుంటే కువైట్ దేశం నుంచి బయలుదేరవచ్చు, అలాగే కువైట్ దేశంలోకి రావచ్చు. కువైట్ దేశంలోకి వచ్చేటప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లో మీ యొక్క 10,000 ముద్రలు లేదా మీ యొక్క కళ్ళను అయితే స్కానింగ్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తారు. దయచేసి ఎవరో పుకార్లు నమ్మవద్దని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ డిసెంబర్ 30వ తేదీ లోపల బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.